సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు చాలా కామన్. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. గతంతో పోల్చితే ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు ఎక్కువైపోయాయి. వయసుతో సంబంధం లేదు అన్నట్లుగా ప్రేమలో పడుతున్న వారిని మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న వారి మధ్య ఎక్కువగా ప్రేమ పుడుతూ ఉంది. గీతా గోవిందం సినిమాలో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన మధ్య ప్రేమ చిగురించింది. సుదీర్ఘ కాలం పాటు వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇటీవల వారు వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఆ జాబితాలో ముందు ముందు చాలా మంది చేరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల కారణంగా ప్రేమ ఎంతకాలం కొనసాగుతుందో అనేది చెప్పలేని పరిస్థితి. హిట్ ఫ్లాప్స్ ను బట్టి కూడా ప్రేమ ఆధారపడి ఉంటుందని గతంలో నిరూపితమైంది. హిట్స్ లో ఉన్న హీరోతో ప్రేమలో పడ్డ హీరోయిన్ ఆ తర్వాత హిట్స్ లేకపోవడంతో బ్రేకప్ చెప్పి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయంటారు. అలాంటి బ్రేకప్ తాజాగా ఒకటి జరిగిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. ఒక యువ జంట ప్రేమలో పడటం, 2 ఏళ్ల పాటు చెట్టా పట్టాలేసుకుని తిరగడం, ఆ తర్వాత హిట్ లేక హీరో డీలా పడటం, హీరోయిన్ కు పక్క భాష నుంచి ఆఫర్లు రావడంతో బ్రేకప్ కి దారి తీసింది. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతుంది. ఇటీవల ఒక సినిమాలోనూ వీరు నటించారు. ఆ సినిమా ప్రమోషన్ లో కలిసి పాల్గొంటున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వారిని క్లోజ్ గా పరిశీలించిన వారు అంటూ ఉన్నారు. ఇద్దరు ముందు ముందు మరిన్ని సినిమాలు కలిసి చేస్తారనే నమ్మకం లేదని ఇటీవల ప్రెస్ మీట్ లో వారి తీరు చూసిన ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారు. టీనేజ్ లో ఉన్న ఆ ఇద్దరు ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. దాంతో ఇద్దరికి వరుస ఆఫర్లు వచ్చాయి. తెలుగు సినిమా ప్రేక్షకులు వారిని ప్రత్యేకంగా చూడటం మొదలు పెట్టారు. దాంతో కుర్రాడికి హీరోగా వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. కొత్తగా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు. ఈ ఏడాది ఆయన నుంచి కొత్త సినిమాలు ఎన్ని వస్తాయి అనేది కూడా క్లారిటీ లేదు. మరోవైపు అమ్మాయి సైతం వరుసగా సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పక్క భాషల నుంచి వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె భావించింది. అందుకే తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా గతంలోనే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఒకవైపు కుర్ర హీరోకు ఆఫర్లు తగ్గాయి, మరోవైపు హీరోయిన్ గా ఆమె మెల్లమెల్లగా బిజీ అవుతుంది. ఈ సమయంలోనే తమిళ్ మూవీలోనూ ఆఫర్ రావడంతో అతడికి దూరంగా ఉంటూ వచ్చిందట. హీరో హీరోయిన్ మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బ తినడంకు తమిళ సినిమా ప్రధాన కారణమంటూ కొందరు బాహాటంగానే అంటూ ఉన్నారు. అయితే ఇద్దరు చిన్న వయసులో మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇప్పుడు ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అంత మాత్రాన ఏదో ఒకటి ఊహించుకోవడం సరికాదు అంటూ వారికి సన్నిహితంగా ఉండేవారు చెప్తూ ఉన్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఆ సినిమా హిట్ అయితే వీరి బంధం కొనసాగి మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.